హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 66. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పండు చిరునవ్వుతో వాళ్ళని దగ్గరికి తీసుకుని, హా, మీ అక్క వచ్చేసింది, ఎలా ఉన్నారు అందరూ అని అడుగుతుంది. మేము సూపర్ అక్క అని అరుస్తారు అందరూ ఆనందంగా. నిన్న జాయిన్ చేసిన పాప దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎలా ఉంది పాప, నీకు నచ్చిందా ఇక్కడ ఉండడం అని అడుగుతుంది. ఆ పాప నవ్వుతూ, ఓ, ఇక్కడ చాలా బాగుందక్క, చూడు నాతో ఆడుకోవడానికి ఎంతమంది పిల్లలు ఉన్నారో, వీళ్ళంతా చాలా మంచివాళ్ళు, నన్ను బాగా చూసుకుంటున్నారు, పైగా ఇక్కడ నన్ను ఎవ్వరూ కొట్టరు తిట్టరు, ఆకలి వేసినప్పుడు మంచి భోజనం పెడతారు, నీకు తెలుసా అక్క, నాకు అఆలు కూడా నేర్పిస్తున్నారు, నా దగ్గర కొత్త పలకా బలపం కూడా ఉంది అని ఎంతో సంబరంగా చెప్తుంది. ఆ పాప అమాయకత్వానికి, తన మాటలకి పండు చిన్నగా నవ్వుకుంటుంది. ఓ గుడ్, మరి ఎప్పుడు మీరు ఇలానే నవ్వుతూ ఉండాలి. ఇవిగో మీకోసం ఏం తెచ్చానో చూడండి అంటూ తను తెచ్చిన బట్టలు, బొమ్మలు, చాక్లెట్స్ అన్నీ వాళ్ళకి పంచిపెడుతుంది. వాళ్ళు అవి చూసి సంతోషంగా గెంతులు వేస్తూ తీసుకుని, మా మంచి అక్క అంటూ చిరుముద్దులు పెడతారు. వాళ్ళ మొహంపై ఆనందాన్ని చూసి పండు మనసు చాలా సంతోషపడుతుంది. అప్పుడు వాళ్ళల్లో ఒక పాప, అక్క, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ పాపని ఏమని పిలవాలి అని అడుగుతుంది. అదేంటిమా అలా అంటావ్, అందరినీ పిలిచినట్టే తన పేరుతోనే పిలువు అంటుంది పండు. అది కాదక్క, అలా పిలవాలంటే తనకి పేరుండాలిగా అంటుంది పాప. అంటే తనకి? అవునక్క, ఆ పాపకి తన పేరు తెలియదంట, అందుకే నువ్వేం చెప్తే అలానే పిలుస్తాం, చెప్పక్క అంటారు. దాంతో పండు పాప ముందు కూర్చుని, పాప, నీ పేరు నీకు తెలియదా అంటుంది. అప్పుడు పాప ఊహు అంటూ, నాకు ఎవరూ పేరు పెట్టలేదు, నన్ను అందరూ ఏయ్, ఓయ్, ఇటురా అని పిలిచేవారు అంతే అంటుంది అమాయకంగా. ఆ మాటకి పండు మనసు చాలా బాధపడుతుంది. తరువాత, సరే మరి ఇప్పుడేమైంది, పాపకి మనం పెడదాం మంచి పేరు, ఏమంటారు అంటుంది. అందరూ నిజమా అంటూ, అయితే నువ్వే పెట్టక్క ఒక మంచి పేరు అంటారు. సరే అంటూ పండు కొంచెం సేపు ఆలోచించి, ఈ పాపకి స్ఫూర్తి అని పేరు పెడదాం, ఎలా ఉంది పాప పేరు, మీకు నచ్చిందా అని అడుగుతుంది. హా అక్క, పేరు చాలా బాగుంది అంటారు పిల్లలు. సరే మరి ఇప్పటి నుండి పాపని స్ఫూర్తి అని పిలవండి అని చెప్తుంది పండు. అందరూ సరే అక్క అని చెప్తారు. తరువాత, సరే మీరెళ్ళి బొమ్మలతో ఆడుకుంటూ ఉండండి, నేను లోపలికి వెళ్ళి అందరినీ పలకరించి వస్తాను అని చెప్పి అక్కడ నుండి పెద్దవాళ్ళు ఉండే వైపుకు వెళ్తుంది. పండు లోపలికి రావడం గమనించిన పెద్దవాళ్ళంతా ఎంతో ఆనందపడిపోయి పండు చుట్టూ చేరి ప్రేమగా తలనిమురుతూ, వచ్చేసావా బుజ్జమ్మ, మేము నువ్వు రావడం ఆలస్యం అయ్యేసరికి ఈరోజు ఇంక రావేమో అని ఎంత బాధపడ్డామో తెలుసా అంటారు. అప్పుడు పండు, అయ్యో అమ్మ, నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పండి, నా కోసం ఇక్కడ ఇంతమంది అమ్మలు ప్రేమగా ఎదురు చూస్తుంటే నేను రాకుండా మీ అందరి ప్రేమను ఎలా మిస్ అవుతాను, అందుకే వచ్చేశాను అంటూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రేమగా హక్ చేసుకుని, ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారు, అందరూ సరిగా తింటున్నారా లేదా అని అడుగుతుంది. వెంటనే అందరూ, మాకేం బుజ్జమ్మ, మేము చాలా బాగున్నాం, నువ్వు ఆ బాబు మమ్మల్ని మీ సొంత తల్లిదండ్రుల్లా ఎంతో ప్రేమానురాగాలతో బాధ్యతగా చూసుకుంటుంటే మా జీవితానికి ఇంతకు మించి ఇంకేం కావాలి తల్లి, మేము అంతా ఇక్కడ ఏ లోటు లేకుండా ఉన్నాం కానీ నువ్వెలా ఉన్నావు తల్లి, అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు అడుగుతారు. నేను సూపర్గా ఉన్నాను, అమ్మా నాన్న కూడా చాలా బాగున్నారు అని చెప్తుంది పండు. తరువాత తను వాళ్ళ కోసం తీసుకెళ్ళిన ఫ్రూట్స్, మందులు, బట్టలు అన్నీ అందరికీ ఇస్తుంది. అది చూసి వాళ్ళు, ఎందుకు బుజ్జమ్మ ఇవన్నీ ఇప్పుడు,
ఇక్కడ అన్నీ ఇస్తున్నారుగా. ఆ బాబు మా కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. మళ్ళీ నువ్వు శ్రమపడి తీసుకురావడం ఎందుకు? పోయినసారి వచ్చినప్పుడు కూడా తెచ్చావు, మళ్ళీ ఎందుకు తల్లి అంటారు. మీకు ఇక్కడ ఎన్ని ఇచ్చినా సరే, అన్నీ ఉన్నా నా చేతులతో నేను తెచ్చిస్తేనే నాకు సంతోషం. ఇంకేం మాట్లాడకుండా తీసుకోండి అంటుంది పండు. ఇంక వాళ్ళు నువ్వు ఆ బాబు ఎప్పుడూ ఇంతేగా, వద్దు అంటే వినరు అంటూ అవి తీసుకుని ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ ముసలితనంలో బాధలు పడకుండా చూసుకోవడానికి ఆ దేవుడే మిమ్మల్ని మా కోసం పుట్టించినట్టున్నాడు బుజ్జమ్మ. మీ రుణం తీర్చుకోలేనిది తల్లి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? మేమేమంత గొప్ప పని చేయడం లేదులే. ఏదో ఒక మనిషిగా మానవత్వంతో మేము చేయగలిగింది చేస్తున్నాం అంతే. దానికే మీరు రుణాలు దేవుళ్ళు అంటూ మమ్మల్ని గొప్పవాళ్ళని చెయ్యొద్దు అంటూ చిన్న చిరునవ్వుతో చెప్తుంది. సరేలే, ఇవి నేను వచ్చినప్పుడల్లా ఉండేవే గాని మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు సమయానికి మందులు వేసుకుంటున్నారా లేదా అని అడుగుతుంది. మా ఆరోగ్యానికి ఏం తల్లి, చూడు ఎలా ఉన్నామో, ఎంత హుషారుగా ఉన్నామో అంటారు పెద్దవాళ్ళు. నిజమా? మరి మందులు కూడా వేసుకుంటే ఇంకా హుషారుగా ఉంటారనుకుంటా, ఏమంటారు అంటుంది పండు అక్కడ ఉన్న టాబ్లెట్స్ తీసి చూపిస్తూ. బుజ్జమ్మ అది అది అంటూ నసుగుతూ, అవి చాలా చేదుగా ఉంటున్నాయమ్మా, అందుకే వేసుకోలా అంటారు తప్పు చేసి తల్లికి దొరికిపోయిన పిల్లల్లా. అలా అంటే ఎలా అమ్మా? మందులు అన్నాక చేదుగానే ఉంటాయి. అలా అని అవి వేసుకోకుంటే మీ హెల్త్ పాడైపోతుంది కదా. మీకు అంత చేదుగా ఉన్నాయనుకుంటే అవి వేసుకున్నాక ఏవైనా పండు తినండి, దాంతో మీ నోరు చేదుపోతుంది. అంతేకాని ఇంకోసారి మందులు వేసుకోవడం మాత్రం మానేయకూడదు. ఏమంటారు? నా మాట వింటారు కదా అంటుంది. ఆ మాటకి అందరూ వింటాము అన్నట్టు తల ఊపుతారు. వాళ్ళను చూసి ఓకే అంటూ ఒక్కొక్కరికి తానే దగ్గరుండి టాబ్లెట్స్ వేసి వాటర్ తాపిస్తుంది పండు. గుడ్, ఇలానే రోజు వేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి కొన్ని యాపిల్స్ కట్ చేసి ఇచ్చి తినిపిస్తుంది. రోజు ఇలానే తినండి, మీకు అలవాటవుతుంది, మందులు మాత్రం మానొద్దు సరేనా అంటుంది. హా సరే అంటారు అందరూ. అదంతా బయట నుండి చూస్తున్న అక్కడి డాక్టర్ నవ్వుతూ, నువ్వు చెప్తే గాని వీళ్ళు మందులు వేసుకోరు. ఎలా అయితే ఏం, ఏదో ఒకటి చేసి మందులు మింగిస్తావు. ఎలా ఉన్నావు తల్లి అంటూ ప్రేమగా పలకరిస్తుంది. నేను బాగున్నా మేడం, మీరెలా ఉన్నారు అంటుంది పండు నవ్వుతూ. ఐఎమ్ ఓకేరా, నాకు వర్క్ ఉంది, యూ క్యారీ ఆన్ అంటూ వెళ్ళిపోతుంది డాక్టర్. తరువాత పండు అందరికీ ముద్దు పెట్టి కొద్దిసేపు ఇంట్లో విషయాలు, ఆఫీసులో కబుర్లు అన్నీ చెప్తుంది. పండు చెప్పే కబుర్లు వింటూ అందరూ సంతోషపడతారు. అప్పుడు ఒక పాప వచ్చి, అక్క ఇంకా ఇక్కడే ఉన్నావా, రా ఆడుకుందాం అంటూ పండుని అక్కడ నుండి లాక్కెళుతుంది. పండు వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్తుంది. తను అక్కడ నుండి వెళ్ళి పిల్లలందరితో దాగుడు మూతలు ఆడుతూ ఉంటుంది. తను వెళ్ళిన కొంచెం సేపటి తరువాత కృష్ణ వాళ్ళ దగ్గరికి వస్తాడు. రూమ్ బయట నుండి వాళ్ళని గమనించి వాళ్ళు ఎంతో హుషారుగా ఆనందంగా ఉండడం గమనించి, ఏంటబ్బా వీళ్ళు ఎప్పుడూ డల్గా ఏదో ఆలోచనల్లో ఉంటారు, అలాంటిది ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు అనుకుంటూ అదే విషయం అక్కడ ఉన్న ఆయాని అడుగుతాడు. దానికి ఆయా, ఇప్పుడే వాళ్ళ బుజ్జమ్మ వచ్చి మాట్లాడి వెళ్ళింది సార్, అందుకే ఇంత సంతోషంగా ఉన్నారు. ఆ అమ్మాయి మాటలతో వాళ్ళ మనసులో ఉన్న బాధలు అన్నీ పోతాయి. తన రాక కోసం వారమంతా ఎదురు చూస్తారు. వాళ్ళ ఎదురుచూపులు ఫలించినట్టు తను రావడంతోనే వాళ్ళ మొహాలపై చిరునవ్వు వెల్లివిరుస్తుంది. చాలా మంచి అమ్మాయి సార్, అందరితో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. పిల్లలతో చిన్న పిల్లలా కలిసిపోయి వాళ్ళతో ఆటలు ఆడుతుంది. వీళ్ళకి అమ్మలా ప్రేమను పంచుతుంది. బిడ్డల అల్లరా చేసి నవ్విస్తుంది. తను కూడా సేమ్ మీలానే ఆలోచిస్తుంది సార్. తన మాట, ప్రవర్తన, మంచితనం, గొప్ప మనసు అన్నీ మీలానే ఉంటాయి సార్ అని చెప్తుంది. ఎప్పుడూ మీరు తన గురించి చెప్తే వినడమే కానీ ఒక్కసారి కూడా చూడడం కుదరడం లేదు, ఏంటో అంటాడు కృష్ణ. ఆ మాటకి ఆయా, అదేంటి సార్ అలా అంటారు? ఆ రోజు ఆ అమ్మాయి మీరే కదా ఈ ఆశ్రమంలోకి ఆ పిల్లల్ని కాపాడి తీసుకుని వచ్చి జాయిన్ చేశారు.
మీరు చూడకపోవడం ఏంటి అంటుంది ఆశ్చర్యంగా. ఏంటి ఆయా మీరనేది? ఆ రోజు ఆ పిల్లల్ని సేవ్ చేసిన ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకరేనా అంటాడు కృష్ణ ఆశ్చర్యంగా మొహం పెట్టి. పండు కృష్ణ ఇద్దరూ కలిసి పిల్లల్ని సేవ్ చేయడమేంటో అసలేం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.